రైతులను దృష్టిలో పెట్టుకోను, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎన్నో పథకాలను ముందు తీసుకొచ్చిండు. నువ్వు చెప్పిన పథకాలు దొంగ పథకాలు అని ఆడి ఇవాళ రేవంత్ రెడ్డి అన్ని దొంగ నాటకాలు ఆడి గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇచ్చిన పథకాలను మీరు అమలు చేయండి. ఇచ్చిన పథకాలను అమలు చేసిన తర్వాత మీకు దమ్ముంటే ఇవాళ ఇంకోటి ఎత్తుకొస్తున్నారు. 42% రిజర్వేషన్ అన్నారు. 42% రిజర్వేషన్ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ముందు ఇవాళ 42% నీకున్న మంత్రి పదవులు, నీకు ఉన్న కేబినెట్ మంత్రి పదవులు వేయు. బీసీలు ఎంతమంది ఉన్నారు? 3 మంత్రులు ఇచ్చి నీ వర్గంలో 18 మందిని పెట్టుకొని మరి ఈడ ఎందుకు ఇస్తలేవు? ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడుతున్నావు? నీకున్న రాష్ట్రంలో నీకు వెళ్ళాడు. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత నీ కేబినెట్ లో నీకు స్థానం కల్పించిన తర్వాత నువ్వు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచన చేయి. నేను ఆర్డినెన్స్ పాస్ చేసినా నీకు ఢిల్లీలో ఒప్పుకుంటలేరు. నీకు ఢిల్లీలో ఒప్పుకోలేరు, నీకు ముందే తెలుసు. తెలిసిన దాని తప్పు ప్రజలను తప్పుతో పట్టించడానికి ఆడే నాటకాలు ఎవరు నమ్మరు. అదే కాకుండా అక్కడ కాదు ఇక్కడ కూడా రాజిరెడ్డి గారు మేము మీకు మంచి మర్యాద ఇస్తాం. ఆ మర్యాద కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మర్యాద ఇస్తాం. ఆ మర్యాద కాపాడుకుంటే సంతోషంగాని దాన్ని విషమర్చిపోతున్నాం అంటే మేము కూడా మర్యాద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిదానికి మేము సిద్ధంగానే ఉంటాము. కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. మా దగ్గర శాతగా కాదు, మీకు మర్యాద ఇస్తున్నాం. ఆ మర్యాద కాపాడుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నాం కదా, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కలిసి అభివృద్ధికి మేము సహకరిస్తాం. అభివృద్ధి చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా నాయకురాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇవాళ కాన్స్టిట్యున్సీలోనే మెదక్ డిస్టిక్ లోనే కొల్చారం మండలం ఒక స్థాయికి ఎదిగిందంటే మాకు సింతా లక్ష్మారెడ్డి గారు ఏ పార్టీలా ఉన్నా సరే మాకు మదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. మదన్ రెడ్డి గారు కూడా ఇవాళ మాంజీర పరివాహక గ్రామాలు అభివృద్ధికి వాటర్ లేకుండా, వర్షాలు పడకుండా ఎన్ని చెక్ డ్యాములు కట్టిండో ఆ చెక్ డ్యాములతో వాటర్ సప్లై అవుతున్నాయి. అంటే ఇలా ఎడపాయలకు బిర్జి చేసి కొట్లాట పట్టి మనకు బిర్జి తీసుకొచ్చిందంటే వీళ్ళిద్దరు నాయకులతో కొల్చారం మండలి ఇలా కలకల్లాడుతుంది. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ దాని మీద చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడైనా సరే ఆలోచించి మాట్లాడు. రైతుల గురించి కానీ, జనాల గురించి కానీ, ఇక్కడ కొల్చారం మండల కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి కానీ, మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు నీకు ఉంది అనుకుంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి సాధించిన తర్వాత మాట్లాడు. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకుంటూ పోతా అని చెప్తే బాగుండదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్